నా కోసమే ఈ ముగ్గురు. హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మన వీడియోలో నేను మీకోసం ఒక నింజా బ్లేడ్ తయారు చేయడం చూపించబోతున్నాను పేపర్తో. వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కాగితం తీసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఈ కాగితం ఉంది, నేను ఇదే తీసుకుంటున్నాను. మీరైతే A4 షీట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా బుక్లో పేపర్ అయినా తీసుకోవచ్చు. ఈ పేపర్ ముందు హాఫ్గా మడత పెట్టుకోండి, ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఫోల్డ్ చేసుకున్నాక రెండు ముక్కలు తీసేయాలి. ఓపెన్ చేయాలి. రెండు పేపర్లు అయిపోయింది. ఒక పేపర్ పక్కన పెడదాం, ఒక పేపర్ పడుతున్నాం. మళ్ళీ హాఫ్గా ఫోల్డ్, ఒక పేపర్ని మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. పేపర్ని ఫోల్డ్ చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో గీత ఉంది కదా, ఈ గీతకి ఒకటి పైకి ఒకటి కిందకి మడత పెట్టుకోవాలి. ఈ మధ్యలో హాఫ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ హాఫ్ని ఒక హాఫ్కి కరెక్ట్గా ఇలా పైకి మడత పెట్టుకోవాలి. మనకు ఇలా ఇలా హాఫ్గా మడత పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఇలా కిందగా మడత పెట్టుకోవాలి. చూసే కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ముక్క ఎక్స్ట్రా ముక్క దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా అలాగే దీన్ని కూడా అలాగే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా తయారైంది. దీన్ని ఎక్స్ట్రా ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా ముక్కలు వీటిని కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసేయాలి. కట్ చేసుకొని ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్. ఒకటి ఇలాగే ఇంకోటి కూడా చేసుకొని పెట్టుకోండి. ముందుగా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ని. మళ్ళీ ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇందాక ఎలా చేసాము, ఇది ఈక్వల్ నుంచి ఇది పైకి ఇలా మడత పెట్టాం, కానీ ఇది పైకి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కిందకు మడత పెట్టాలి. దీన్ని ఎందుకు కిందకు మడత పెట్టాం, ఇవన్నీ ఇప్పుడు పైకి మడత పెట్టుకోవాలి. ఇందాక దానికి ఇది పైకి, ఇది కిందకి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి ఇది కిందకి, ఇది పైకి పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోండి. ఇది తెలుసు కదా, ఇలా మడత పెట్టుకోవాలి. దీన్ని ఇలా మడత పెట్టుకోండి. దీన్ని కూడా అలాగే మడత పెట్టుకోండి. ఈ ఎక్స్ట్రా పార్ట్స్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఇలా ఉంటుంది కదా,
ఇదిగోండి ఇది ఆపోజిట్ సైడ్కి ఉన్నాయి రెండు. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలుపుకోవాలి. ఎలా కలుపుకుందామో చూద్దాం. ఇది ఉంది కదా, ఒకటి గీత, ఇది ఇది తిరగేయాలి. ఇది దీని పైన పెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది ఉంది కదా, దీన్ని ఇలా అమ్మడి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి దీన్ని వెనక ఉంటుంది. ఇలా 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 చూసాక ఇది మీకు దగ్గర తయారవుతుంది. నిన్న మస్తు వేసుకుని ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. చూసి ఈ కన్నం లోపల పెట్టేయాలి. ఈ కన్నం లోపల పెట్టేయాలి. అలాగే ఈ సైడ్ కూడా తీసుకోవాలి. ఈ కన్నం మొత్తం తీసేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, నింజా బ్లేడ్ తయారైపోయింది. నింజా బ్లేడ్. హాయ్ ఫ్రెండ్స్, నింజా బ్లేడ్ తయారైపోయింది. చూసాక కదా నింజా బ్లేడ్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే ఇలా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసరి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుగుతాను. బాయ్ బాయ్.